వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంటే స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్, ఈఎంటీ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్, డయాలసిస్ టెక్నీషియన్స్, ఇలాగా ప్రతి పారామెడికల్ సిబ్బంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ధర్నా చౌకి రావడం జరిగింది. దశాబ్దన్నర కాలంగా రెగ్యులరైజేషన్ లేకపోవడం, గత 4 నెలలుగా జీతాలు లేకపోవడం, పిహెచ్సిల్లో మారుమూల గ్రామ ప్రాంతంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధిక పని గంటలు, పని ఒత్తిడి, నైట్ డ్యూటీలో స్టాఫ్ నర్స్ కి కనీసం సెక్యూరిటీ కల్పించకపోవడం, ప్రమాదవశాత్తు డ్యూటీ సమయంలో ఎవరికైనా ఏదైనా అయితే తగిన ఎక్స్‌గ్రేషియా లేకపోవడం, కోవిడ్ పాండమిక్ లో ప్రాణాలు సైతం లెక్క చేయక పేషెంట్ కి అతి దగ్గరగా సేవ చేసినటువంటి ఈ సిబ్బంది చనిపోయిన సమయంలో వాళ్ళకి తగిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేకపోవడం, ఇలాంటి న్యాయమైన డిమాండ్స్ కోసం మేము పోరాడటం జరుగుతుంది. దీనికి సందర్భంగా అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం అధికారులకి అనే రిప్రజెంటేషన్ ఇచ్చాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే రిప్రజెంటేషన్ రిజల్ట్ లేకపోగా మీకు రెగ్యులర్ చెయ్యము అని మొహం మీద చెప్పేస్తున్నారు. సో మమ్మల్ని ఎందుకు చేయకూడదు? మేము నా రాష్ట్రంలో, నా ఆంధ్ర రాష్ట్రంలో మీ సేవలు కావాలి, కానీ నా రాష్ట్ర పరిస్థితి బాగోలేదు. నా ఆంధ్ర రాష్ట్రంలో నా ప్రజలకు మీ సేవలు కావాలి, నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్తున్నారు. కానీ మరి మా పరిస్థితులు ఏంటి? మా కుటుంబాల పరిస్థితి ఏంటి? మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాలి? సో తక్షణమే చర్యలు తీసుకొని మాకు ప్రొవిజన్ పీరియడ్ ఇచ్చి 2 సంవత్సరాలు ఇస్తారా, 1 సంవత్సరం ఇస్తారా? ఇచ్చి వెంటనే అది పూర్తయిన వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలి. పిహెచ్సిలో 12 గంటలు తగ్గించాలి. నైట్ డ్యూటీలో వాచ్మెన్ ని కల్పించాలి. రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ చేయని పక్షాన ఈ లోపు 100% గ్రాస్ శాలరీ వెంటనే అమలు చేయాలి. ఇవి గనక మాకు న్యాయమైన డిమాండ్లు మాకు చేయకపోతే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరికలు కాదండి, మా న్యాయమైన హక్కులు మేము అడగటం మా హక్కు. ఉద్యోగంలో పథకాలు అందుతున్నాయి, దయచేసి మాకు ఏ పథకాలు వర్తించమండి. మా ఆధార్ కార్డు కొట్టగానే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద వస్తాం, కానీ పర్మనెంట్ ఎంప్లాయ్ కింద మేము రావండి. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తారా? చేయండి. లేదంటే తక్షణమే జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.